సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోరా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దృష్టంత తగిలేనురా. కెరీర్ ఎలా తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? గోల్డెన్ పీరియడ్, దాంట్లో మాటే లేదు. అప్పట్లో మీతో బెస్ట్ కాంబినేషన్ అంటే ఎవరండి? భీమవరం బుల్లోడ పాలు కావాలా. ఏదైనా అవకాశం వచ్చి మిస్ అయిందా చిరంజీవి గారితో? మిస్ అయింది. ఏదది? ఎక్కడండి మీ ఇద్దరి పరిచయం? ఆయన ఫస్ట్ తమిళ్లో నేను ఆ సినిమాలు చేసినప్పుడు అలా. ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది? 2005 జూలై 14న సూసైడ్ కమిట్ చేసుకున్నారని చెప్పి. ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ గా టార్చర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. పెద్ద పెద్ద స్టార్ హీరోల పక్కన నటిస్తేనే హీరోయిన్, స్టార్ హీరోయిన్ అనుకోవటం. స్టార్ హీరోల పక్కన నటించకపోయినా స్టార్డమ్ని ఎంజాయ్ చేసిన హీరోయిన్ ఒకరున్నారు. బాయ్ ఎట్ ద నెక్స్ట్ డోర్ అంటారే, గర్ల్ ఎట్ ద నెక్స్ట్ డోర్ అంటారు. ఏ ఉమెన్ ఎట్ ద నెక్స్ట్ డోర్ అనేటువంటి అద్భుతమైన ఇమేజ్ని సొంతం చేసుకున్నట్టు ఆ హీరోయిన్ ఎవరో కాదు, ఆమని గారు. ఆమని గారు, వెల్కమ్. నమస్తే. చాలా మంచి సినిమాలతో ఇప్పటికీ అప్పటికీ కూడా చెరిగిపోయినటువంటి ఒక ముద్ర వేసినటువంటి హీరోయిన్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ మీకు. ఇప్పుడు ఎందుకు చెప్పాను అడగండి. కంగ్రాచులేషన్స్. ఎందుకు? పొద్దున్న నుంచి నన్ను వెయిటింగ్లో పెట్టి లేదండి, అంటే కాదు, ఎందుకంటే ఇప్పుడు వెయిటింగ్ లో పెట్టారు. ఓకే, షూటింగ్ నుంచి రావడం కోసం. ఈ ఇంటర్వ్యూ అయిపోగానే మళ్ళీ మీరు వెళ్ళాలి. ఆ రోజుల్లో 3 షిఫ్టులు చేసి రోజుకొక, మాకు తెలుసు కదా ఆ రోజుల్లో మీరు ఎంత బిజీ ఉన్నారు. అదే బిజీని ఇప్పుడు కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కంటిన్యూ చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్. గాడ్ గ్రేస్ అండి, దేవుడి దయ వల్ల ఏదో బిజీ ఉన్నాను, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. అంటే షూటింగ్ అక్కడ కొంచెం లేట్ అయింది, సారీ. సారీ. మీ కెరీర్ అనేటువంటి దాంట్లో ఒక అద్భుతమైన ఫ్లో ఉందండి. జంబలకడి పంబ అనేటువంటి ఒక కామెడీ ఎంటర్టైనింగ్ సినిమాతోటి ఎంటర్ అయిన మీరు ఐడియల్ హౌస్ వైఫ్ అంటే ఎలా ఉంటుంది, ఒక మధ్యతరగతి గృహిణి అంటే ఎలా ఉంటుంది, ఆ పాత్రలో ఉండేటువంటి చిన్న చిన్న అపోహలు, అభిప్రాయాలు, అసూయలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో అలా పోర్ట్రే చేసినటువంటి క్యారెక్టర్స్ మీరు చేశారు. కెరీర్ ఎలా తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? గోల్డెన్ పీరియడ్, దాంట్లో మాటే లేదు. ఇంకా చెప్పాలంటే ప్లాటినం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నేను యాక్చువల్లీ హీరోయిన్ చేయాలనుకున్నా. అప్పట్లో హీరోయిన్ అంటే మోడర్న్ డ్రెస్లు, అబ్వియస్లీ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మోడర్న్ డ్రెస్లు, సాంగ్స్, హీరో పక్కన గ్లామరస్, అదే కదా ఉంటుంది. నేను అదే అనుకుని వచ్చాను, అలాగే రావాలి, అలాగే చెయ్యాలి. ఉమెన్ కి చాలా అంత ఒక ప్రిఫరెన్స్ ఇచ్చే రోల్స్ దొరుకుతాయి, నాకు వస్తుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫార్చునేట్లీ నాకు బాపు గారి సినిమా దొరకడం, మంచి క్యారెక్టరు, అది సినిమా హిట్ అవ్వడం, ఆ సినిమాలో నాకు నంది అవార్డు రావడం. సో అక్కడి నుంచి నాకు కొంచెం ముద్ర పడిపోయింది, ఈ క్యారెక్టర్స్ కి ఈ అమ్మాయి బాగుంటది. జంబలకడి పంబులో క్వైట్ ఆపోజిట్, అది ఫుల్ అవుట్ అండ్ అవుట్ గ్లామరస్ అండ్ ఫుల్ బబ్లీ క్యారెక్టర్, కొంచెం రౌడీ, హీరోకి ఈక్వల్ గా ఉంటది. డాన్స్, గ్లామరస్ అన్ని ఉండదు దాంట్లో. స్విమ్ సూట్ అన్ని వేసుకుని అన్ని ఏమేమి చేయాలో అన్ని చేస్తుంటారు. క్వైట్ ఆపోజిట్ మిస్టర్ పెళ్ళాం. ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే అలాంటి ఒక బబ్లీ క్యారెక్టర్ చేసినట్టు మీలో మిస్టర్ పెళ్ళాం అనేటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ బాపు గారు చూడటం అనేటువంటి గొప్ప విషయం. రాజేంద్ర ప్రసాద్ గారు పంపించారు. రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక సాంగ్ చేశాను నేను, బాపు గారి డైరెక్షన్ లోనే. అది రామారావు గారు, ఎన్టీ రామారావు గారు వాళ్ళ బ్యానర్ లో శ్రీనాథ కవి సార్వభౌమ సినిమాలో నాకు ఒక చిన్న ఆఫర్ ఇచ్చారు. ఆ సాంగ్ లో నేను చేయడం అనేది చాలా నా అదృష్టం. సో అప్పుడు ఫస్ట్ టైం నేను రామారావు గారిని కూడా చూశాను, మాట్లాడాను. తర్వాత బాపు గారిని కలిశాను, ఆ సాంగ్ నాకు ఇచ్చారు, చేశాను. రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన నల్ల దమయంతి, నేను దమయంతి, ఫుల్ సాంగ్, అది మైథలాజికల్ గెటప్, చాలా బాగా వచ్చింది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే, అది అయిన ఒక 1 month లో నువ్వు బాపు గారిని ఒకసారి కలవాలి, ఆ సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది, నేను హీరోగా చేస్తున్నాను, దాంట్లో మంచి క్యారెక్టర్, అది హీరోయిన్గా. ఓకే సార్, కలుస్తానని వెళ్ళి కలిశాను. సార్ చూసారు, బాపు గారు జస్ట్ ఒకసారి చూసారంటే ఇలా అన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు అస్సలు మాట్లాడరు.
బాగుంటుంది ఓకే అని. అదే నెక్స్ట్ 1 వీక్లో షూటింగ్ వెళ్ళిపోయాము. అనుకోలే నేను అంత మంచి క్యారెక్టర్ అని, కానీ ఆ సినిమా చేసేప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను బాపు గారితో. నేను నాకు అది 4th సినిమానో ఏమో, 4th or 5th సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నట కిరీటి ఆయన పక్కన చేస్తుంటే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఆయన కూడా నాకు చెప్పేవారు ఎన్నో విషయాలు. తర్వాత ఒక ఆర్టిస్ట్కి టైమింగ్స్ అనేది ఎంత చాలా ముఖ్యం అనేది. బాపు గారు ఇప్పుడు 7 o'clock కాల్ షీట్ అంటే ఆయన 6 వచ్చి కూర్చునేవారు. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా, ఆయన కూడా చాలా టైమింగ్ కీపప్ చేస్తారు. సో వాళ్ళంతా చూసి నేను కూడా అవన్నీ నేర్చుకొని ఇప్పటికీ అది ఫాలో అవుతున్నాను. అప్పట్లో మీకు పోటీ ఎవరు? పోటీ మాకేమీ లేదండి అప్పట్లో. అంతమంది ఎందుకంటే రమ్య కృష్ణ గారు, మీనా గారు, రోజా గారు, సౌందర్య గారు, ఇంద్రజ గారు, ఇలా అందరూ, నగ్మ గారు, అందరూ ఎవరికి వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు చేశారు. నేనైతే టోటల్ ఆపోజిట్ కదా, బాలకృష్ణ గారి పక్కన, నాగార్జున గారి పక్కన అంతా చేశాను. అయినా కూడా ఒక ఇద్దరు మెగాస్టార్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, వెంకటేష్ బాబు గారు, వాళ్ళతో నేను మిస్ అయ్యాను. నాకు మిస్ అయ్యింది. కె విశ్వనాథ్ గారు, దాసనారాయణరావు గారు, కె రాఘవేంద్ర గారు, ఇలా అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో, లెజెండ్ డైరెక్టర్స్ తో నేను వర్క్ చేశాను. మీరు అంత ఉధృతంగా ఉన్నటువంటి సమయంలో బ్రేక్ తీసుకోవడానికి కారణం ఏంటి? నేను అనుకొని వచ్చింది హీరోయిన్ అవ్వాలి, అయ్యాను. అనుకోకుండా నేను అదే ఇలా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తాను అనుకోలే, కానీ నేను అనుకోకుండా మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో అప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ నిజంగానే అప్పుడు మంచి క్యారెక్టర్స్ అన్ని మిస్ అయ్యాను. మంచి ఇదిలో ఉన్నారు కదా, మంచి రైజ్ లో ఉన్న టైం. అవును, కృష్ణారెడ్డి గారు కూడా నాకు చెప్పారు, ఎందుకమ్మా ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ చేస్తున్నావు అని చాలా మంది నాకు చెప్పారు. బట్ నాకు నా ఫస్ట్ సినిమా ఆచంటి గోపీనాథ్ గారు ప్రొడ్యూసర్, ఆయన ఇంటికి వచ్చి మాట్లాడారు, ఎంత తొందరగా ఎందుకు చేసుకుంటున్నావు, ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు నువ్వు లేదంటే ఆ ప్లేస్ చేయడానికి ఇంకొకరు వస్తారు, కాదనిలే, కానీ నీకు మిస్ అవుతుంది అవన్నీ అన్నారు. బట్ ఆ టైంలో నాకు అది నా బ్రెయిన్కి ఎక్కలేదు. కానీ ఆ టైంలో నేను అవును కదా అని ఎందుకు ఒక్క సెకండ్ ఆలోచించుంటే కొంచెం టైం తీసుకొని చేసుకోవచ్చు కావాలి. బట్ ఎందుకో అప్పుడు నేను అది పడిపోయింది. సెంటిమెంటల్ గా ఆమని అంటే ఏమంటారు? ఇండస్ట్రీలో ఒక గోల్డెన్ లెగ్ అనేటువంటిదే ఉంది. ఎందుకంటే ఫస్ట్ సినిమా జంబలకడి పంప దగ్గర నుంచి కొన్ని సినిమాలు ఫెయిల్యూర్ సినిమాలు కూడా ఉన్నాయి. అన్ని నేను చేసిన సినిమాలని హిట్ అని నేను చెప్పట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ది పిక్చర్స్ నాది కొన్ని హిట్సే ఉంటాయి. ఒక ఆర్టిస్ట్ గా ఫుల్ ప్లెడ్జ్డ్ హ్యాపీనెస్ ఫీల్ అయిన ఆర్టిస్ట్ కి ఎన్ని సినిమాలు చేసినా ఆ ఫుల్ ప్లెడ్జ్ రాదండి. ఇంకా మంచి క్యారెక్టర్స్, ఇంకా నెక్స్ట్ సినిమా వచ్చాడు ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండేది, ఒక సినిమా చూసాం అనుకోండి ఈ క్యారెక్టర్ నేను కూడా చేస్తే బాగుండేది, ఇలా అనిపిస్తుంటది ఆర్టిస్ట్. అలా మిస్ అయిన క్యారెక్టర్స్ ఏంటి? సౌందర్య గారు చేశారు ఒక క్యారెక్టర్, అది నేను యాక్చువల్ గా నన్నే చూసారు వచ్చి, మా ఆయన బంగారు ఆ సినిమా యాక్చువల్ నన్నే ఫస్ట్ అడిగారు. అలా అది కూడా నాకు చాలా బాధ, ఎందుకంటే మంచి కాకపోతే ఒక పక్కన నా ఫ్రెండే కదా చేసింది, సౌందర్య చేసినప్పుడు నాకంటే నిజంగా అమ్మాయి చాలా బాగా చేస్తుంది, నాకు ఎక్కడో ఒక హ్యాపీ కూడా. కానీ ఆ రోజుల్లో మీ హీరోయిన్స్ మధ్య కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. అవును, ఎక్కడ మీరు అందరూ సెట్ లో కలిసి సెట్ లో రోజా గారు కూడా అప్పట్లో చాలా బాగా మాట్లాడేవారు. ఇప్పుడు ఏమి ఉండేవి అసలు. రమ్యకృష్ణ గారు కూడా, నేను ఫస్ట్ మూవీ మనం భీమవరం బుల్లోడ చేసేటప్పుడు అప్పుడే రిలీజ్ అయింది ఏది శుభలగ్నం. భీమవరం బుల్లోడ నేను కూర్చున్నాను, ఫస్ట్ డే రమ్యకృష్ణ గారు వచ్చి నా దగ్గర శుభలగ్నం చాలా బాగా యాక్ట్ చేసావా అని. అలా ఎవరు హీరోయిన్ కి ఎవరు అప్రిషియేట్ చేయరు. అప్పట్లో హీరోయిన్స్ అంత ఓపెన్ అప్ గా ఉండేవాళ్ళు, బ్రాడ్ మైండ్ గా ఉండేవాళ్ళు. ఆమని అనగానే ఎన్ని సినిమాలు ఉన్నా, ఎన్ని క్యారెక్టర్స్ వచ్చినా సరే, చిలక ఏ తోడు లేక ఇటేపమ్మ ఒంటరి నడక అనేటువంటి పాట, ఆ పాట తర్వాత ఎదురింటి మంగళ గౌరి వేసుకున్న నగలు చూడు, ఆ శుభలగ్నం సినిమా అనేటువంటిది మీ కెరీర్కి పెట్టినటువంటి శుభముహూర్తం. అది అద్భుతమైనటువంటి ఒక గేమ్ టర్నర్ అయింది ఆ సినిమా మీకు. ఆ సినిమాకి మీకు అవార్డు రాలేదు, కానీ శుభ సంకల్పానికి మిస్టర్ పెల్లాంకి అవార్డు వచ్చింది బెస్ట్ యాక్ట్రెస్ గా. ఎలా అనిపించింది మీకు? దీన్ని కూడా ఎక్స్పెక్ట్ చేశాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మిస్టర్ పెల్లాంకి, దానికి వచ్చింది ఫస్ట్ టైం నాకు వచ్చింది. ఇంకా శుభ సంకల్పం అయితే పక్కన కమల్ హాసన్ గారు ఫస్ట్ టైం ఆయన యాక్ట్ చేశారు, మన కె విశ్వనాథ్ గారు అందులో ఆట బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తుంటారు, వీళ్ళ పక్కన నాకు వచ్చింది. అదైతే నేను అస్సలు ఇంకా అంతకంటే అసలు ఎక్స్పెక్టే లేదు. రెండు సినిమాలకు దాంట్లో నటకి పెట్టేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. సో వాళ్ళు అంటే నేను వాళ్ళు రాలేదని నేను చెప్పట్లేదు, వాళ్ళ పక్కన చేసిన సినిమాలకు నాకు వచ్చింది అన్నప్పుడు నాకు చాలా ఇంకా గర్వంగా ఉండింది. అంత పెద్ద సినిమాలో చేశాను, మంచి క్యారెక్టరు,
నాకు అవార్డు రావడం చాలా బట్ శుభ లగ్నంకి స్టేట్ అవార్డు రాలేదు కానీ బెస్ట్ సినిమా వచ్చింది, ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. చాలా ప్రెస్టీజియస్ అవార్డు. అది మోహన్ లాల్ గారి చేతుల వల్ల తీసుకున్నాను. నాకు ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆయన. సినిమా చూసిన తర్వాత మీ సంఘర్షణ ఏంటి? ఒప్పుకున్నప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? తర్వాత నేను ఏ సినిమా ఒప్పుకున్నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు, హీరోయిన్ గా ఉన్నప్పుడు ఏ సినిమా నాకు కథ చెప్పండి, నా క్యారెక్టర్ నేను అడగను. ఎందుకంటే నేను చేసిన డైరెక్టర్ ఆల్మోస్ట్ డైరెక్టర్స్ అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్. వాళ్ళ దగ్గర వెళ్ళి సార్ నాకు కథ చెప్తేనే, నాకు కథ చెప్పండి, నాకు నచ్చితే చేస్తాను అనే ధైర్యం నాకు లేదు. ఇంకొకటి, తప్పకుండా నేను హీరోయిన్ గా ఎంత పెద్ద డైరెక్టర్ తో చేస్తున్నానంటే తప్పకుండా మంచి మంచి క్యారెక్టర్ అయి ఉంటుంది. ఆ ఒక నమ్మకం నాకు, ఆ విశ్వాసం నాకు ఉంది. కెరీర్ పరంగా మీరు చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు నేను క్యారెక్టర్ ఏంటి అని అడగలేదు అని, రెమ్యునరేషన్ ఏంటి అని అడిగారా? ఎందుకంటే రెమ్యునేషన్ కూడా నేను అడగను. ఎందుకంటే నేను డబ్బుల కోసం నేను సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేదు. డబ్బులు సంపాదించాలనే ఎయిమ్ కూడా నాకు లేదు. డబ్బు సంపాదించడం మనకు కావాల్సినంత వరకు నేను బయట కూడా నేను ప్రొఫెషనల్ ఏ ప్రొఫెషనల్ అనే చేసుకోవచ్చు. అంతంత చదువుకున్నాను, ఇంకా చదువుకొని కూడా నేను చేసుకోవచ్చు. బట్ నేను నాకు అవ్వాల్సింది హీరోయిన్ అవ్వాలి, నాకు ఆ ఫేమ్ కావాలి, అందరూ చూసి అంటే అప్పుడు నాకు పేరు తెలియదు ఆమెని, అదే ఆర్టిస్ట్ అని గుర్తింపు రావాలి, ఆ ఫేమ్ ఆ ప్యాషన్ నాకు కావాలి. ఆ ప్యాషన్ తో వచ్చాను తప్ప సో డబ్బుల కోసం నేను రాలేదు. అందుకే నేను ఎక్కడ నేను డిమాండ్స్ కూడా చేసింది లేదు. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరోయిన్, ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరోయిన్ నిజంగానే. ఎందుకు నాగార్జున గారు అడిగారు నేను ఒకసారి ఎయిర్పోర్ట్ లో, నేను నాగార్జున గారితో చెన్నై వెళ్తున్నాను ఒకసారి, అప్పుడు అడిగారు ఆమెని ఎవరు అమ్మ నన్ను ఎవరు లేరా, రారా తోడు అన్నారు. లేదు సార్ నేను ఒంటరిగానే వస్తానంటే ఆయన ఒక నవ్వి హీరోయిన్ అంటే అమ్మ నాన్న తమ్ముడు అందరూ తోకంటే ఒక లైన్ ఉంటుంది, నీకు ఎవరు లేరేంటి అన్నారు. రెండు బండ్లు ఉంటాయి వాళ్ళకి, ఒక ఫ్యామిలీకి ఒక బండి, స్టాఫ్ కి ఒక బండి అని. నాకు ఎప్పుడు ఉండదు, నా స్టాఫ్ నాతోనే ఉంటారు, నేను ఎప్పుడు ఒక బండిలో ఉంటాను. ప్రొడ్యూసర్ నేను ఎక్కువ ఖర్చు కూడా పెట్టించను. ఇక్కడ ఏది నేను డిమాండ్స్ ఏమి ఉండదు. నేను నా వర్క్ ఏదో నా ఇచ్చిన రెమ్యునేషన్ తీసుకొని అది కరెక్ట్ గా ఇస్తే చాలు అనుకునేదాన్ని. మాట్లాడిన రెమ్యునేషన్ కరెక్ట్ గా వస్తుంది. ఎన్నో చెక్కులు నాకు పాస్ అవ్వకుండా ఇంట్లో రోజులు అప్పట్లోనే. ఒక ప్రొడ్యూసర్ అయితే కొత్త ప్రొడ్యూసర్, ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి సార్ డబ్బులు ఇవ్వండి సార్, నా డబ్బులు నేను వర్క్ చేశాను కదా అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. అలా తీసుకున్నాను. అంతేగాని డిమాండ్స్ ఎక్కడ ఉండదు, కంప్లైంట్స్ ఎక్కడ ఉండదు. ప్రొఫెషన్ ఎంజాయ్ చేశారు కానీ డబ్బు అనేటువంటిది ఎట్లాగో వచ్చి తీరుతుంది. అబ్సల్యూట్లీ ప్రొఫెషన్ ఎంజాయ్ చేశాను, నిజం చెప్తున్నాను 100%. ఇప్పుడు మరి ఆమెని ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్ కాకపోతే నాకు ఎంత కావాలో అంత ఉంది, అది చాలా సఫిషియంట్ ఉంది నాకు. పేమెంట్స్ విషయంలో అప్పుడు హీరోయిన్ గా ఎంత సంపాదించారు, ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ కి ట్రైన్ అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా సంపాదిస్తారు? అప్పటి పేమెంట్స్ కి ఇప్పటి పేమెంట్స్ కి ఏంటి తేడా? పెద్ద తేడా ఏం లేదులేండి అప్పటికి ఇప్పటికి. అప్పుడు హీరోయిన్ కి ఉందో ఆ స్టేటస్ తగ్గట్టుగా అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు హీరోయిన్ కోటలో ఉన్నారు కదా. ఇప్పుడు హీరోయిన్స్ కోట, ఇప్పుడు హీరోయిన్స్ అసలు 2 సినిమాలు సెటిల్ అయిపోతున్నారండి. మనలాగా ఓ సినిమాలు చేసే అవసరం లేదు. ఎన్ని సినిమాలు చేసినా మేము ఇంకా అక్కడే నిల్చొని ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు కావండి, ఇప్పుడు హీరోయిన్ అయితే బాగుండని అనిపిస్తుంది. లేదండి, నేను డబ్బుకి ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. సిఆర్ కంటే చాలా ముఖ్యమైనది ఇక్కడ నాకు నా సినిమా కెరియర్. క్రోర్స్ కాదు, క్రెడిట్స్ ఎంజాయ్ చేస్తాను తప్పకుండా. ఎందుకంటే నేను అది ఇష్టపడి వచ్చాను కాబట్టి నా ప్రొఫెషనల్ నాకు అదే నచ్చింది. అప్పట్లో ఐ బ్లెస్డ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేసే మంచి క్యారెక్టర్స్ దొరికాయి. ఇప్పట్లో నేను చేయకపోవడమే మంచిది హీరోయిన్ గా. డబ్బు సంపాదించుకో, డబ్బు ఇప్పుడు ఉంటుంది రేపు పోతుంది, పేరు దొరకదు కదా. సరే, డబ్బులు ఎలాగో లెక్క పెట్టుకోలేదు, లెక్క చూసుకోలేదు. సినిమాలు లెక్క చూసుకున్నారా? ఎన్ని సినిమాలు చేశారు? ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు అయితే ఒక 100 క్రాస్ అయి ఉంటుందండి. అప్పట్లో మీతో బెస్ట్ కాంబినేషన్ అంటే ఎవరండి? హీరోలు చాలా మందితో చేశారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, సుమన్ గారు, టాప్ వినోద్ కుమార్ గారు, జగపతి బాబు గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు ఇద్దరే మిస్ అయ్యారండి అప్పట్లో ఉన్న చిరంజీవి గారు. అదొకటే. ఇప్పుడు ఈ పీరియడ్ లోనే చేయొచ్చావు, వాళ్ళు కూడా మంచి మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఆయన నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్. మొన్న ఏమైంది, మా పిల్లలు మామూలుగా ఇప్పుడు చెన్నైలో ఉంటాం కదా, తమిళ్ ఎక్కువ కదా వాళ్ళకి. విజయ్ సినిమా, అజిత్ గారి సినిమా ఇలాగా అంటుంటారు. మమ్మీ విజయ్ సినిమాకి వెళ్దాం, మమ్మీ అజిత్ సినిమాకి వెళ్దా అంటుంటారు. నేనేమన్నానంటే నాకు చిరంజీవి గారు ఫ్యాన్ కదా నేను, నాకు చిరంజీవి గారి సినిమా వాల్టర్ వీరయ్య అది నేను చూడాలని చాలా ఇష్టం. నేనేం చెప్పానంటే, నాన్న ఇదొక్కసారి మమ్మీ కోసం సినిమాకి రండి, చాలా బాగుంటుంది, మెగాస్టార్ డాన్స్ కదా మీకు
నీకు దాంట్లో డాన్స్ కూడా ఉంటుందని తీసుకెళ్ళాను. వాళ్ళకి ఏంటంటే హీరో నచ్చారు, సినిమా నచ్చింది, కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకి. అంత తెలుగు అంతగా తెలియదు, వాళ్ళు ఎక్కువ తమిళ్ కనెక్ట్ అయ్యారు కదా. అయినా పాప నా కోసం ఫుల్ పాప్కార్న్ తింటూ చూసారు సినిమా, ఎంజాయ్ చేశారు. నేను ఐఎమ్ ఎంజాయ్డ్ ఆబ్వియస్లీ. ఇదిలో కూడా నాయన అవును 10 years గ్యాప్ తర్వాత 12 years గ్యాప్ అసలు ఏంటంటే ఆయన అసలు డాన్స్ ఏంటి అలాగే ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. అదే యాక్టింగ్, అదే ఎనర్జీ. డాన్స్ అయితే శ్రీదేవి గారి పక్కన ఎలా చేస్తారో అదేలాగా ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టుగా. సో స్వీట్. చాలా అవకాశం వచ్చి మిస్ అయిందా చిరంజీవి గారితో? మిస్ అయింది. ఏదది? భిక్షావుడు అనుకుంటానండి సినిమా, అది నగ్మా గారు చేశారు. సౌందర్య, నేను సౌందర్య బుక్ అయ్యాం ఫస్ట్. అవును సౌందర్య గారు, నేను సౌందర్య బుక్ అయ్యాము. సౌందర్యకు కూడా ఆ విషయం తెలుసు, అది కూడా నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేసింది. మన ఇద్దరు కలిసి మళ్ళీ చేస్తున్నాం అది అని. డైరెక్టర్ అది చేంజ్ అయ్యారు అక్కడ, ఏం జరిగిందో నాకు తెలియదండి, నిజంగానే తెలీదు. కోటరామకృష్ణ గారు ఫస్ట్ ఉండింది, బి గోపాల్ గారు ఏదో అనుకుంటాను ఫస్ట్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్. తర్వాత మారితే నగ్మా గారిని వేశారు. చాలా బాధపడ్డాను నిజంగానే చెప్పాను, ఎందుకంటే నాకు చిరంజీవి గారు ఫ్యాన్, చిరంజీవి గారు పక్క చేయాల్సింది నా కళ, నా డ్రీమ్ కదా, అది మిస్ అయింది. నేను తర్వాత చాలా సార్లు కలిసాను, మాట్లాడడం. మా బ్రదర్ పెళ్లికి ఇన్విటేషన్ ఇచ్చాను, చెన్నైలో ఉన్నారు అప్పుడు, ఇంకా ఇంటికి వెళ్ళాను, మేడం గారితో మాట్లాడాను, కలిసి కాఫీ తాగాను. చిరంజీవి గారి అభిమానిని మీరు, మీకంతా పీక్ పీరియడ్ వచ్చినప్పుడు చిరంజీవి గారి దగ్గర నుంచి ఎప్పుడు అభినందనలు వచ్చినాయా? శుభలగ్నం 100 days ఫంక్షన్ కి ఆయనే కదా వచ్చారు గెస్ట్ గా. వచ్చి చాలా బాగా మాట్లాడారు, మైక్ లో నిల్చుని నా గురించి చాలా బాగా చెప్పారు, రోజా గారి గురించి, నా గురించి చాలా చాలా అప్రిషియేట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. కాంబినేషన్ చేయకపోయినా ఆయన అప్రిషియేషన్ అయితే దొరికింది నిజంగా 100%. నిన్న కూడా కలిసాను, నిన్న విశ్వనాథ్ గారు జైన్ దీంట్లో కూడా కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫంక్షన్ కి వెళ్ళాను నేను కూడా, అక్కడ కలిసాను, మాట్లాడారు. ఈ మధ్యలో నేను ఈవెంట్స్ లో అన్ని చూస్తున్నానమ్మా, నేను చెయ్యి మాకు దగ్గరగా ఉంటావు కదా చెయ్యి అన్నారు. సరే సార్ చేస్తానన్నాను, ఫోటో తీసుకున్నాను. అంటే నేను ఒక అభిమానిగా తీసుకున్నాను, నేను ఒక హీరోయిన్ అనుకుని తీసుకెళ్ళి. నాకు చిన్నప్పటి నుంచి ఆయన అంటే చాలా ఇష్టం, అభిమానిగానే ఆయన పక్కన సార్ ఒక్క ఫోటో తీసుకుంటాను అంటే అని, సో కలిసి తీసుకున్నాను. ఇంకొక మిస్ అయిన స్టార్ వెంకటేష్ బాబు గారు పక్కన ఆఫర్ రాలేదు, కానీ ఆయన చాలా బాగా మాట్లాడతారు, ఎక్కడ చూసినా చాలా ఆప్యాయతగా, చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఈ మధ్యనే కలవలేదు, హీరోయిన్ గా ఉన్నప్పుడు చాలా కలిసేదాన్ని. ఇక్కడ షూటింగ్ పక్కన ఉన్నా కూడా వెళ్తే పలకరిస్తే చాలా బాగా పలకరించేవారు, బట్ ఆఫర్ రాలేదు. మీరు చేసిన మరో టాప్ హీరో బాలకృష్ణ గారు. అది ఏ సినిమా? టాప్ హీరోయేగా? టాప్ హీరోలో సాంగ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారి కాంబినేషన్ ఏదైనా చేసింది ఉందా? లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు చేసింది. ఎలా ఉండేది బాలకృష్ణ గారి కాంబినేషన్? చాలా జోవియల్ గా ఉండేవారండి, అసలు షూటింగ్ కి వస్తే చాలా జోవియల్ గా నవ్వుతూ, టెన్షన్ లేకుండా. చాలా మంది అంటారు చాలా టెన్షన్ గా ఉంటారు కదండి బాలకృష్ణ గారు. నేను వర్క్ చేశాను, సాంగ్ చేశాను, ఆ సినిమా హీరోయిన్ గా చేశాను, ఎక్కడ నాకు అలా అనిపించలేదు. చాలా చాలా కామెడీగా మాట్లాడుకుంటూ, అందరు నవ్విస్తూ, చాలా జోవియల్ గా ఉంటారు ఆయన, చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు అప్పటికి ఇప్పటికీ కూడా అలాగే ఉంటారు. నిజంగా అన్స్టాపబుల్ షో తోటి అసలు చూసారా మీరు? చూస్తుంటాను అప్పుడప్పుడు, టీవీ దీంట్లో ఫోన్ లో అప్పుడప్పుడు యూట్యూబ్ లో చూస్తుంటాను. ఆయన మాట్లాడే మాటలు అందరు నవ్విస్తుంటది, నిజంగా చాలా బాగుంటుంది. టాక్ షోస్ లో నంబర్ 1. తర్వాత నాగార్జున గారితో చేశారు, ఘరానా బుల్లోడు, రాఘవేంద్రరావు గారు డైరెక్టర్. అద్భుతమైన సాంగ్స్ ఉండే మీ మీద. అవునండి, భీమవరం బుల్లోడ, పాలు కావాలా, మురి పాలు కావాలా, బిందెలతో పాలు, అంటే ఒట్టి బిందెలు కాకుండా పాలు. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంటే నేను వచ్చాను. అవును, ఆ బిందెలను పెట్టి ఆ సాంగ్ కవరేజ్ గురించి నేను ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ రాశాను. అసలు ఆ సెట్టింగ్ కానీ వాటన్నిటి మీద ఒక ఆర్టికల్ చాలా బాగుంటది. చాలా ఆయన ప్రత్యేకత ఎప్పుడు
ఒక కొత్తగా రాఘవేంద్రరావు గారు చూపిస్తుంటారు. చాలా మెచ్చుకున్నారు. చాలా చాలా ప్రత్యేక ఆ సాంగ్ లో ఇంకా ఎక్కువ ఉంటది. రాఘవేంద్రరావు గారు, different. నాగార్జున గారు వీళ్ళు చాలా అంటే మెచ్చుకున్నారు. ఎప్పుడు ఫ్రూట్స్ ఇలా ఫ్లవర్స్ మీద వెళ్తుంటారు, బిందెలతో దీంట్లో బిందెలు పాలుతో చూపించారు. పాలాభిషేకం ఆమెకి. అవును, నాగార్జున గారు ఇలా పాలు పోస్తారు. అప్పటి కాంబినేషన్ హీరోలందరూ ఇప్పుడు అంకుల్స్, మీరేమో ఆంటీ. ఎందుకు నన్ను ఇలా ఆంటీ అని వస్తున్నారు? చేస్తున్న పాత్రలు బట్ యు ఆర్ నాట్ లుకింగ్ లైక్ ఆంటీ. చేస్తున్న క్యారెక్టర్స్ మాత్రం ఆంటీ అంటే అలా చెప్పి సమాధానం చేస్తున్నారా? నిజంగా కూడాను. నిజంగా ఒక విషయం చెప్తున్నాను, ఈ రోజున ఆంటీ క్యారెక్టర్ చేస్తున్నారు అనుకుంటే ఒకప్పుడు హీరోయిన్లు తర్వాత ఆంటీలుగా క్యారెక్టర్స్ లోకి వచ్చినప్పుడు ఈ విధంగా అవ్వాలి, ఇంతుంటేనే ఆంటీ, ఆ పాత్రలు, ఆ గంభీరం అనేటువంటి అభిప్రాయం ఉన్న టైంలో ఆమెని అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. చాలా మంది అదే మెయింటైన్ చేస్తున్నారు. నా ఫ్రెండ్ సర్కిల్ కూడా అన్నారు, మీరెందుకు వెళ్ళి నువ్వు ఎందుకు ఇలా ఇంకా యంగ్ గా కనబడతావు, ఎందుకు నువ్వు అమ్మ క్యారెక్టర్లు చేస్తుంటే, బా ఇంకా తప్పదు చెయ్యాలి, ఇంకోసారి చేసంటే నేను ఒప్పుకోను అంటాను. మీరు ఒప్పుకోకపోయినా నేను చేయాలి, ఎందుకంటే ఎంత మెయింటైన్ చేసినా హీరోయిన్ అనే ఒక ఆ ప్లేస్ నెక్స్ట్ ప్లేస్ అదే వస్తుంది ఒక హీరోయిన్ కి, అంతే కదా ఆబ్వియస్లీ. అందుకని తప్పదు చేయాలి. ఇప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీ హీరోలు అందరూ రిపీట్ అయ్యారా? ఆల్మోస్ట్ జగపతి బాబు గారు, సుమన్ గారు, జగపతి బాబు గారు, వినోద్ కుమార్ గారు, చేస్తున్న వాళ్ళు అందరూ రిపీట్ అయ్యారు. అందరూ అప్పుడు కాంబినేషన్స్. నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రాజశేఖర్ గారితో చేసిన హీరోయిన్ గా, బట్ ఆయన కలిసి చేయలేదు. నాటి హీరోలే నేటి అంకుల్స్, నాటి హీరోయిన్స్, నేటి ఆంటీస్. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలతో ఎవరెవరితో మళ్ళీ మదర్ గా చేశారు, ఎవరెవరితో కంటిన్యూ అవుతున్నారు మీరు? ఎవరెవరితో? అఖిల్ గారికి మదర్ గా చేశాను. అఖిల్ అన్న తర్వాత ఒకటి వచ్చేది ఏంటంటే, అసలు ఆమని గారు అనగానే గుర్తుకొచ్చేది చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోరా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దృష్టంత తగిలేనురా. జస్ట్ పాడు. కానీ ఆ పాట పిల్లాడిని చంటిబాబుని ఎత్తుకున్న ప్రతి తల్లి పాడుకున్న పాట అది. ఆ రోజుల్లో కదా, ఈ రోజుల్లో కూడా చాలా మంది బర్త్డేస్ కి ఆ సాంగే పెట్టుకుంటారు. బర్త్డే సాంగ్ అయిపోయింది. అఖిల్ ఆ రోజున అమ్మగా నటించారు, ఈ రోజు అమ్మగా నటిస్తున్నారు. ఏ సినిమాలు చేసింది మీ ఇద్దరు కాంబినేషన్? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో హిట్ మూవీ మదర్ గా చేశాను. ఎలా ఆ రోజున ఎత్తుకున్న అఖిల్, అయ్యో ఎత్తుకోవడం, తొక్కించుకోవడం, కొట్టించుకోవడం అన్ని జరిగింది. కొప్పొస్తే కొట్టేవాడు, తొక్కేవాడు, ఏడ్చేవాడు, అన్ని చాలా ఎంజాయ్ చేస్తాం. అయ్యో చాలా అందంగా ఉండేవాడు అప్పుడు, చాలా అందంగా ఉండేవాడు. చిన్నప్పుడు అమూల్ బేబీ అని, అమూల్ బేబీ కంటే ఎక్కువ అందంగా ఉండే. కలర్ ఎంత కలర్ అండి అసలు, అంత కలరు చాలా బాగా. సో నాగార్జున గారు ఆఫర్ చేస్తారు, మా శివనాగేశ్వర గారు డైరెక్టర్, అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో అంత మంచి సినిమా చేశాను. నాగార్జున చాలా కేర్ తీసుకునే వాళ్ళు కదా. అప్పట్లో ఒక చిన్న ఇది కూడా వచ్చింది, చిన్న పిల్లోడిని, చైల్డ్ ని తీసుకొచ్చి హింస పెడుతున్నారు షూటింగ్ కి అని చెప్పి కొన్ని మహిళా సంఘాలు, శిశు సంక్షేమ సంఘాలు కూడా హింస లేదండి. ఎందుకంటే వాడు ఇష్టంగా మేము సినిమా షూట్ చేసేవాళ్ళం. వాడు లేచినప్పుడు వాడికి మూడ్ వస్తే వాడు యాక్టింగ్ చేస్తే, అంటే ఇప్పుడు అప్పుడు అఖిల్ని వాడు అంటున్నాను, సారీ, ఇప్పుడు ఆయన పెద్ద హీరో. తను లేచి యాక్టింగ్ చేస్తే అప్పుడు కెమెరాలన్నీ రెడీగా పెట్టుకునేవాళ్ళం. మేము కూడా అలా నిద్రపోయి అలా కూర్చుండేవాళ్ళం. వాళ్ళు లేచి యాక్టింగ్ అయితే రెడీ రెడీ, అందరు రెడీ 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 అని లైట్స్ ఆన్ చేసి షూట్ చేసేవాళ్ళం. చాలా ఎన్ని రోజులు వర్క్ చేసాం. వాడిని ఎప్పుడు నాగార్జున గారు అస్సలు ఇబ్బంది పెట్టలేదు, చాలా బాగా. కానీ వాడు మూడ్ వచ్చిందంటే బాబుకి ఒక రోజంతా అంత బాగా చేసేవాడు, దృష్టి తగిలేలా ఉండేది, అంత బాగా వర్క్ చేసేవాడు. ఎక్కడైనా ఒక్కసారి మూడో డే అంటే ఏడుస్తూ ఉండేది. ఇంకా అమలా గారు తీసుకెళ్లిపోయేవారు. చాలా ఇబ్బంది వచ్చేవారు, వచ్చి దూరంగా నిల్చోరు. ఎందుకంటే కొన్ని షార్ట్స్ లో తన మమ్మీని చూసి యాక్ట్ చేస్తే నవ్వుతూ యాక్ట్ చేసేవాడు అనమాట. సో చాలా ఆవిడ చాలా హెల్ప్ చేసేవాడు. నాకు చాలా బాగా అలవాటు అయ్యాడు. తర్వాత లాస్ట్ లో నాకు ఆవిడ కమెంట్ చేశారు, కమలా గారు లాస్ట్ డే చెప్పారు, నాకు మా అబ్బాయికి ఒక మంచి
పేషెన్స్ ఉన్న మమ్మీ దొరికారు. లేదంటే ఆ చాలా తర్వాత కష్టం. అఖిల్ ఎన్నాళ్ళకి కలిసారు మీరు? మొన్న దాని shoot లోనే? తర్వాత మన ఇది Most మోస్ట్ eligible. ఎలిజిబుల్ బ్యాచులర్ని. అటే అటే మా ఇన్ని సంవత్సరాల గ్యాప్ ఎప్పుడు చూడలే. ఐఎమ్ సో హ్యాపీ. హౌ హీ రిసీవ్డ్ యు? అరవై మిమ్మల్ని ఎలా receive చేసుకున్నారు? అయ్యో చూసిన వెంటనే ఇలా హగ్ చేసుకున్నా. అది అప్పుడు తెలియని ప్రేమ, ఇప్పుడు తెలిసిన ప్రేమ. అప్పుడులా నాకు మమ్మీగా చేశారని వాళ్ళ మమ్మీని ఎలా ఒక ప్రేమతో హగ్ చేసుకుంటారో అదే ఫీలింగ్ తో నన్ను హగ్ చేసుకుని ఐఎమ్ సో హ్యాపీ. చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు ఎక్కడ మొన్న కూడా మన ఫంక్షన్ లో వినరు భాగ్యం భాగ్యం విష్ణు కథ. విష్ణు కథ ఆ సినిమాకి ప్రీ రిలీజ్ కి వెళ్ళాను. అక్కడ గెస్ట్ గా వచ్చారు. అక్కడ కూడా చూసిన వెంటనే నన్ను హగ్ చేసుకుని అమ్మ బాగున్నాను అంటే మాటలు కూడా మాట్లాడాను. ఆ హగ్గింగ్, ఆ ప్రేమ, ఆ ఎక్స్ప్రెషన్సే అన్ని పలకరించేస్తుంది అన్నట్టుగా ఉంటది. వండర్ఫుల్. సో చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోస్ లో అఖిల్ తోటి చేశారు. మళ్ళీ ఇంకా ఎవరెవరు మీకు రిపీట్ కొత్తగా వస్తున్నటువంటి హీరోస్ ఎవరితో చేస్తున్నారు? శర్వానంద్, నాని కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్. ఈ కుర్రోళ్ళ రిసెప్షన్ ఇదంతా ఎలా ఉంటుంది? బాగా అందరూ చాలా బాగా మాట్లాడారు. నాకు ఆ సీనియర్ ఆర్టిస్ట్ నాకు లేదు అవంతా. నాకు మన ఒక సీనియర్ అలాని ఎప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ గా నేను వెళ్ళాను, నా పని ఏదో చేసుకుంటూ నా వర్క్ ఏదో చేసుకుంటూ వచ్చేస్తాను. నేను అది ఎక్స్పెక్ట్ చేయను కూడా. కానీ వాళ్ళందరూ అది ఒక సీనియర్ ఆర్టిస్ట్కి ఇచ్చే ఒక మర్యాద ఇస్తారు, ఆ రెస్పెక్ట్ ఇస్తారు. మా కూర్చోండి మేడం అంటారు. నేను నిల్చో ఉంటే కూడా అయ్యో మీరు కూర్చోండి అంటారు. ఇలా నాకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంత రెస్పెక్ట్ ఇస్తుంటే. అట్లా కాదు, ఇప్పుడు చాలా మందిలో ఒక చిన్న డిప్రెషన్ ఏంటంటే ఆ రోజుల్లో ఒక వెలుగులిగినటువంటి సీనియర్ టాప్ హీరోయిన్స్ కానీ ఇంకేమో ఒక పొజిషన్ చూసినటువంటి వాళ్ళ గోల్డెన్ పీరియడ్ చూసినటువంటి వాళ్ళు ఇప్పుడు సెట్లోకి వస్తుంటే ఈ ఒక చిన్న హ్యూమిలియేషన్ ఫీల్ అవుతున్నారు. వస్తున్నారు ఇవ్వలేంటే అంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అంటే మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. ఆబ్వియస్లీ వస్తుంది, ఎవరికైనా వస్తుంది అది. అలాంటి ఫీలింగ్ నాకు ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు. ఎందుకంటే నేను వెళ్ళి నుండి అందరూ కొంచెం అంటే లేచి చూసుకొని నమస్కారం అలా లేదు, ఒక రెస్పెక్ట్ ఇస్తారు. రండి మేడం కూర్చోండి, ఎలా ఉన్నారు, బాగున్నారా, అప్పట్లో మీరు చేసిన సినిమాలు చూసి ఇలా అంతా మాట్లాడుతుంటారు. నేను ఒకవేళ షార్ట్ అయిపోతే నిల్చొని ఉంటే సీనియర్ ఆర్టిస్ట్ మేడం కూర్చోండి అంటారు. వెంటనే చేస్తారు, పర్వాలేదండి అంటే కూడా కూర్చోమంటారు. అవును, చాలు నాకు అది. మీరు చాలా దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి. అవును, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అన్నా గానీ అవునండి, శివుడు అన్నా గానీ చాలా ఇష్టం. మీరు ఒక మతాంతర వివాహం చేసుకున్నారు కదా, అవును. దాని తాలూకు మరి ఇబ్బందులు ఉండే? అది ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే నాకు ఆ విషయంలో తెలుసు నేను ఎక్కువ దేవుడి పిచ్చి ఎక్కువ అని. ఖాజా మొహిద్దీన్ గారు, నాకు అలాంటివి ఏమి ఉండేది కదా, ఆ రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు, రిస్ట్రిక్షన్స్ లేవు. మిమ్మల్ని వారేమి ఇబ్బంది పెడతాం గానీ. నాకు ఎమ్మదం సమ్మదం అంటారు కదా, అలాగే అన్ని మతాల్ని నేను రెస్పెక్ట్ చేస్తాను, అన్ని దేవుళ్ళని ముక్తాను, చర్చికి వెళ్తాను. ఈవెన్ అల్లా అనేది కూడా నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. వాళ్ళ మతం కూడా వాళ్ళు ఎలా దేవుడు ముక్తారు దాన్ని కూడా నేను ఫాలో అవుతాను. మనం అన్ని దేవుళ్ళు ఎలా ముక్కినా మనం ముక్కే విధం వేరే తప్ప, బట్ మనం అందరూ మనుషులో ఒక్క స్పిరిటే ఉంటుంది. అందరూ చస్తే భూమిలోకి వెళ్తాం. అది ఎప్పుడు నాకు మైండ్ లో చిన్నప్పటి నుంచి ఉంది. సో అందుకని నేను అన్ని దేవుళ్ళు యాక్సెప్ట్ చేస్తాను, అన్ని దేవుళ్ళే ముక్కుతాను. ఇప్పుడు మీ మ్యారేజ్ తర్వాత మీ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, మీ ఖాజా మొహిద్దీన్ గారి ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నారా? ఏమన్నా ఉండేవాళ్ళు, బాగా ఏం ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఇప్పుడు నేను సపరేట్ గా ఉన్నాను. మీరు సపరేట్ గా ఉన్నారు ప్రస్తుతం. పిల్లలండి? పిల్లలు ఉన్నారు, మీతో ఉన్నారు. పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి? ఫస్ట్ పాప వచ్చి 3rd స్టాండర్డ్, పాప వచ్చి 1st స్టాండర్డ్. చిన్నపిల్లలు, థర్డ్ స్టాండర్డ్, ఫస్ట్ స్టాండర్డ్. అవును. ఎవరు కేర్ చూసుకుంటారు వాళ్ళని? అమ్మగారు ఉన్నారా? అమ్మగారే, ఇప్పటికీ అమ్మనే నాకు చాలా సపోర్ట్ చేస్తుంది అమ్మ. ఇప్పుడు మీరు కెరీర్ పరంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా మీరు ఇక యూఆర్ లివింగ్ సెపరేట్? అవును, ఎలాంటి ఇబ్బంది లేదు? ఎలాంటి ఇబ్బంది లేదు. ఎన్ని కాంట్రవర్సీస్? నో కాంట్రవర్సీ ఏమీ లేదు. ఒక ఈడిపోయినా ఇప్పుడు మాట్లాడుకున్నా, ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నా, అది వేరే విషయం. బట్ నాకు ఇప్పుడు ఓన్లీ నా ప్రొఫెషన్, నా పిల్లలు, అంతే ప్రపంచం. కానీ 2005 జూలై 14న మీ లైఫ్లో ఒక చిన్న బ్యాడ్ డే. ఆ రోజున మీరు సూసైడ్ కమిట్ చేసుకున్నారని చెప్పి ఒక వార్త అనేటువంటిది బాగా బయటకు వచ్చింది. నేను సూసైడ్ కమిట్ చేయలేదు, అదే అందరికి చాలా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్. అది వికీపీడియాలో కూడా నేను చేసుకోలేదు. అంటే ఆయన హస్బెండ్ అప్పుడు ఖాజా మొహిద్దీన్ గారితో ఉండేదాన్ని కదా, అప్పుడు ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారు. సినిమాలో కొంచెం సినిమాలు తీసి కొంచెం ప్రాబ్లమ్స్ ఎదుర్కోలేక అప్పుడు ఫైనాన్షియల్ గా కొంచెం
ఫైనాన్షియల్ కూడా కాదు, ఏదో కొంచెం టార్చర్, ఆయన డేట్స్ హీరోస్ ఇవ్వలేదు అని కొన్ని 2-3 సినిమాలకు అలా చాలా టార్చర్ కొంచెం ఆయన అనుభవించారు కాబట్టి, సో ఆ ఒక డిప్రెస్ లో ఆయన ఆ నిర్ణయం తీసుకోవడానికి వెళ్ళారు. నేను తోడున్నాను అంతే అప్పుడు, నేను అది చేయలేదు, నేను చేసుకోలేదు. టోటల్ గా reverse పెట్టారు. నా మీద Reverse వచ్చింది. పెట్టారు అది. అంటే నేను హాస్పిటల్లో ఉన్నాను కదా, చాలా మంది వచ్చినప్పుడు అన్న కూడా అలాగే అనుకున్నారు, తెలియని వాళ్ళు. తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు, నేను చేసుకోలేదు. ఎక్కడండి మీ ఇద్దరి పరిచయం, ఎట్లా, ఏ అంటే సినిమా? ఆయన ఫస్ట్ తమిళ్లో నేను చేశాను కదా, చేసిన సెకండ్ మూవీ ఆయన ప్రొడ్యూసర్ గా చేశారు. ఆ సినిమాలు చేసినప్పుడు అలా ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది? 99లో. 99. మంచి పీక్ పీరియడ్, ఇప్పుడు బాగా నడుస్తుంది మీ పీరియడ్. మీ పీరియడ్ బాగా నడుస్తుంది. ఇంకొక 4-5 సంవత్సరాలైనా ఇది కంటిన్యూ అయ్యి ఉండేది. కంటిన్యూ అయ్యి ఉండేది. కంటిన్యూ అయ్యి ఒక 3-4 ఇయర్స్ అయినా ఉండేదాన్ని నాకు తెలిసి. ఏమేం లాంగ్వేజ్ లో? కన్నడ, మీ మాతృభాష? మాతృభాష కన్నడలో చేశాను. కన్నడలో యాక్చువల్గా చాలా తక్కువ. మాతృభాష తెలుగు అండి, బేసిక్లీ తెలుగు వాళ్ళమే. మీ పూర్వీకులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి? ఎప్పుడో పూర్వీకులు ఆంధ్ర, ఏ ఏరియా? మన అనంతపూర్, ఓ హిందూపూర్ అటు సైడ్ నుంచి, అక్కడ నుంచి ఇట్లా. మా నాన్నగారు అయితే ప్రాపర్ బెంగళూరు. ఏం చదివారు మీరు బెంగళూరులో? నేను పెద్ద చదువులేండి, కానీ నాకు ఇంట్రెస్ట్ మొత్తం షూటింగ్స్, యాక్టింగ్, సినిమా ఇదే. అది ఎలా స్టార్ట్ అయింది, ఎలా జనరేట్ అయింది మీకు? బాలనట్టుగా ఏం చేయలేదు? అసలు అంత చెప్పడానికి ధైర్యం కూడా లేదు ఇంట్లో. చాలా భయం నాకు, అమ్మ అంటే చాలా భయం. ఆ నాన్నగారితో చెప్పలేను, నాన్నగారు అంటే రెస్పెక్ట్, అందుకని ఇష్టం ఉంది కానీ చెప్పలేదు. నేను పెద్దదయ్యాకే వాళ్ళకి తెలిసింది నాకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది అనేది. నాన్నగారికి అసలే ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు సినిమాలో. వద్దనే సార్, బిల్కుల్ నువ్వు వెళ్ళకూడదు, నీకు చదువు ఇంట్రెస్ట్ లేదా, పెళ్లి చేస్తానన్నారు. నువ్వు పెళ్లి చేస్తే నేను చచ్చిపోతానమ్మా అన్నాను. ఏంటి మరి నీతో తలకాయ నొప్పిగా ఉంది, అసలు సినిమా ఏంటి, నీకు సినిమా ఇంట్రెస్ట్ ఏంటి, నీకు కొత్తగా వచ్చింది, వద్దు తల్లి అన్నారు. లేదు నాన్న నేను చేస్తానని పట్టుదల చేసి, ఇంకా అమ్మ పోనీ ఆడు ఒక ఆపర్చునిటీ చూద్దాం, ట్రై చేద్దాం, దొరికితే ఓకే. అంటే వాళ్ళకి ఇష్టం లేదు కానీ అంత అంత పూర్తి స్థాయి రిజెక్షన్ అయితే లేదు. లేదు, ఎలా ఉంటుందో ఏంటో అనేటువంటి చిన్న ఏంటో. ఆందోళన తప్పితే. పైగా నేను అంతగా నాన్నగారి నమ్మకం లేదు, ఎక్కువ మాట్లాడదు పిల్ల, ఎట్లా పోయి అందరి ముందు ధైర్యంగా యాక్టింగ్ చేస్తుంది అనేది నాన్నగారికి. సినిమా డ్రామాతో వచ్చి చూసేవారు, అయినా కూడా నాన్నగారికి ఒక సో భయం. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది ఇప్పుడు ఎక్కడ, ఏ లాంగ్వేజ్ లో? తమిళ్. తమిళే నేను ట్రై చేశాను ఎక్కువ. తమిళ్లో ఫస్ట్ మూవీ గంగేమరన్ గారు, ఇళయరాజు గారు బ్రదర్ గంగేమరన్ గారు, ఆయన డైరెక్షన్ లో రామరాజు గారు హీరో. అప్పట్లో ఆయన పెద్ద హీరో. సో ఆయన పక్కన చేసా, వెళ్ళి ఫస్ట్ డే చాలా బాగా చేశాను. నాకు అసలు కెమెరా ఫియర్ కూడా లేదు. అందరూ ఫస్ట్ సినిమా, ఫస్ట్ మూవీనా అని అడిగారు. అవును అన్నా. ఇంత ధైర్యంగా చేస్తున్నావు ఎలాగా అన్నారు. అంటే చిన్నప్పటి నుంచి నేను అద్దం ఉంటది కదా, దాన్ని ఒక కెమెరాలా ఫీల్ అయిపోయేదాన్ని. కెమెరా ఇది మనం చేస్తున్నాం అలా అనుకుని, అది అలవాటు అయిపోయి కెమెరాని చూస్తే ఒక ఫియరు, జనాలు ఉన్నట్టుగా నేనే ఫీల్ అయ్యేదాన్ని. ఇంకా అక్కడ పైగా ఆ రోజు ఫస్ట్ డే మధురైలో ఓపెన్ ప్లేస్ లో చేశారు. అంటే డైరెక్టర్ చాలా బాగుంది అన్నట్టుగా. కొన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత వచ్చిన ఫైనల్ ఫిల్మ్ ఇది. ఫస్ట్ అటెంప్టే వచ్చిందా? లేదు, 2 years చాలా స్ట్రగుల్ అయింది, చాలా పోరాటాలు అయింది. గంగేమరన్ గారే ఫస్ట్ మూవీ కరకట్టకారన్ అని, మన కనక గారు హీరోయిన్, దేవికా గారు డాక్టర్, ఆ సినిమాలో ఫస్ట్ సెలెక్ట్ అయింది నేనే. నా ఇది చూసి సెలెక్ట్ చేసేసారు. అక్కడ కొంచెం అక్కడ తీసుకెళ్లిన మేనేజర్ ఉంటారు కదా, నెక్స్ట్ డే ఆయన ఏం చేశారంటే, నాకు పేరు చెప్పదలుచుకోలేదు, ఆ మేనేజర్ ఏం చెప్పారంటే, అగ్రిమెంట్ 5 years అగ్రిమెంట్ వేసుకుందాము, నేనే మేనేజర్ గా ఉంటాను. సో అన్ని సినిమాలకు చేసిందే సినిమా రెమ్యునేషన్ నాకు 50% రావాలి, 50% మీరు తీసుకోండి అన్నారు. నేనైతే ఇంకా నాకు డబ్బులు ఇది లేదు కదా, ఓకే మనం హీరోయిన్ గా చేయాలి అంతే. అప్పట్లో పిచ్చి, డబ్బులు సంపాదిస్తామో లేదు, హీరోయిన్ గా చేయాలి, ఓకే చేద్దామని అమ్మతో చెప్తే అమ్మ వద్దు అనేసారు. అలా వద్దు, నాన్నగారు కూడా అక్కడి నుంచి చెప్పి అలా అవసరం లేదు వద్దు. ఇంకా ఆయన అక్కడ పోయింది, అక్కడ ఏదో చెప్పి కట్ చేస్తాడు ఆయన. ఆ డైరెక్టర్ గారి దగ్గర మనం వెళ్ళి మాట్లాడేంత లేదు కదా, కొత్త అమ్మాయి. సో అక్కడ అప్పుడు కనక గారు ఫిక్స్ అయ్యారనమాట. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అప్పుడు కూడా నేను చాలా బాధపడ్డాను, ఇంత మంచి సినిమా మిస్ అయింది. దాన్ని నెక్స్ట్ సినిమానే నాకు మళ్ళీ గంగేమరన్ గారు ఈ సినిమా ఇచ్చారు. సినిమా పేరేంటి? తెమ్మాంగు పాటకారన్. అది పెద్ద హిట్. అది కూడా మంచి, అంటే పెద్ద హిట్ అవ్వలేదు, గుర్తింపు వచ్చింది. తమిళ్లో ఎన్ని సినిమాలు చేసిన తర్వాత? ఆ సినిమా చేస్తున్నప్పుడే నేను తెలుగు వచ్చేసానండి.
జంబలకిడి బంబ దొరికింది. జంబలకడి పంబ. మీరు హీరోయిన్ గా సక్సెస్ అయిన తర్వాత మీ సక్సెస్ డాడీ చూడలేదు. చూడలేదు. ఎప్పటిదాకా ఉన్నారాయన? నా ఫస్ట్ సినిమా జంబలకిడి బంబ సెలెక్ట్ అవ్వక ముందు రోజే చచ్చిపోయారు. ఒక ఆయన చనిపోయిన సెకండ్ డే థర్డ్ డే వచ్చాను అక్కడ కార్యం చేసేసి వచ్చిన. నేను అంటే నేను అప్పుడు కూడా తమిళ్ షూటింగ్కి వెళ్ళాను. ఆ షూటింగ్ చేస్తున్నాను అక్కడ నాకు వాళ్ళు ఏం చేశారంటే నాన్నగారు పోయారనే విషయం చెప్పలేదు. చెప్తే ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది, అక్కడ క్లైమాక్స్ జరుగుతుంది షూటింగ్. సో ఇంకా అవుట్డోర్ వాళ్ళు ఫోన్ వచ్చింది నాన్నగారు హోటల్కి. వాళ్ళు అప్పట్లంతా మనకు సెల్ ఫోన్ లేదు కదా. వాళ్ళు ప్రొడ్యూసర్ చెప్తే ప్రొడ్యూసర్ ఏం చేశారంటే నాన్నగారికి ఏదో కొంచెం సీరియస్ అంట అనే చెప్పారు తప్ప చచ్చిపోయారు అనే విషయం నాకు చెప్పలేదు. సరే నాకు తెలియదు, సీరియస్ అనక టెన్షన్ అయ్యాను. టెన్షన్ అయితే ఆ రోజు ఆ ఫినిష్ అయ్యి నెక్స్ట్ డే పంపించారు నన్ను. నేను ఆ ఊరు నుంచి చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళేప్పటికి 1.5 day పట్టింది. నేను వెళ్ళేప్పటికి నాన్నగారు ఫేస్ కూడా దొరకలే నాకు. దొరకలే, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. వాళ్ళు నన్ను అందుబాటులో లేదు నాకు చెప్పడానికి. కమ్యూనికేషన్ చాలా తక్కువ. అప్పుడైతే ఆ ప్రొడ్యూసర్ చాలా తిట్టుకున్నాను, కానీ ఏం చేయలేము, అలా జరిగింది. సో ఆ ఏడుపులో అది కూడా నేను బ్రదర్ ఒక్కడే వెళ్ళాను, నేను అమ్మ ఇద్దరు మిస్ అయ్యాం. నేను అమ్మ షూటింగ్ నుంచి వెళ్ళేప్పటికి కష్టమైంది. అమ్మ కూడా లేదు, అమ్మ నాతో ఉంది కదా షూటింగ్ లో. పరిస్థితులు లేదు కదా అప్పట్లో. తర్వాత మా సిస్టర్ కూడా చూస్తే అక్కడ చెన్నైలో ఒకరు తెలిసిన వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళాడు బ్రదర్. చాలా ఇబ్బంది అయిందారు అప్పుడు. ఇంకా ఒక అప్సెట్ లో నేను నాన్నగారు ఫేస్ కూడా చూడలేదు, నాన్నగారు పోయారు. సో అక్కడ చాలా దుఃఖంగా ఆ రోజు ఏడుస్తూ కూర్చున్నప్పుడు ఆఫర్ వచ్చింది, జంబలకిడి పంబ ఫోన్ వచ్చింది. అప్పటికే ఆయన ఈవి సత్యనారాయణ గారు డైరెక్టర్ గారు ఫొటోస్ చూసి అమ్మాయి ఎక్కడుంది రమ్మానండి, ఫ్లైట్ వేస్తాను రమ్మానండి, చూడాలి, ఎందుకంటే 1 week ఉంది షూటింగ్, ఒక్కసారి చూసేస్తే మనం ఓకే అయితే షూటింగ్కి వెళ్ళిపోవచ్చు అని వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్ అంత ఫుల్ రెడీగా ఉన్నారు. జంబలకిడి పంబ హిట్ అయింది, పెద్ద హీరోయిన్ అయిపోయారు మీరు. అవును, తమిళ్లో కూడా ఆఫర్స్ బాగా వచ్చాయండి. ఎందుకంటే చేశాను హానెస్ట్ రాజ్ అని విజయకాంత్ గారి పక్కన, మమ్ముట్టి గారి పక్కన, శరత్ కుమార్ గారి పక్కన అయితే 3 సినిమాలు చేశాను హీరోయిన్ గా. చాలా బిజీ తెలుగులోనే. తెలుగు బిజీ, ఎందుకంటే అక్కడ నేను ఒక 20-25 మూవీస్ చేశాను కానీ నాకు రికగ్నైజ్ రాలేదు, ఎందుకంటే అన్ని యావరేజ్ సినిమాలే. హానెస్ట్ రాజు మంచి హిట్ అయింది సినిమా, మంచి ఆఫర్ వచ్చేప్పటికి ఇక్కడ నేను చాలా బిజీ. సో ఇక్కడ నేను పైగా అన్ని హీరోయిన్ ఓరియంటెడ్ పిక్చర్స్, సో నేను మిస్ చేసుకోలేదు. పైగా నాకు తెలుగు ఒక మంచి అక్కడి నుంచే నా లైఫ్ స్టార్ట్ అయింది కదా, అందుకే నేను ఎక్కువ తెలుగు ప్రిఫరెన్స్ ఇచ్చాను. తెలుగు ఇంత ఫ్లూయెన్స్ గా మాట్లాడుతున్నారు, ఏమాత్రం తేడా లేకుండా మాట్లాడుతున్నారు. మీ క్యారెక్టర్స్ మీరు డబ్బింగ్ చెప్పుకునేవారా అప్పట్లో? కొన్ని సినిమాలు చెప్పానండి. సినిమా ఇండస్ట్రీస్ లేడీస్ అనగానే ఆ రోజున మీ నాన్నగారు వద్దమ్మా ఎందుకు నాన్న సినిమాలు నువ్వు ఇమ్మలేవు, నీకు కాదు అక్కడ రకరకాల. అలాగే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కాజా మొయిద్దీన్ గారు కూడాను నాకు యాక్ట్ చేయడం ఇష్టం లేదు అనేటువంటి అభిప్రాయం చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి ఇక్కడ ఉండే రకరకాల సమస్యల మీద. అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురైనాయా? ఇక్కడ తెలుగులో నాకు అవ్వలేదండి, ఎందుకంటే తమిళ్లో తెలుగులో నేను ట్రై చేయలేదు. తెలుగు అప్పటికి ఆల్మోస్ట్ ఇక్కడ షిఫ్ట్ అయింది, 50% షిఫ్ట్ అయిపోయింది ఇక్కడికి. సో తెలుగు నేను ట్రై చేసి నాకు తెలుగు వే కూడా తెలియదు, అంతా తమిళ కంపెనీస్కే అక్కడే కదా. సో తెలుగు లేదు. అప్పుడు ఆడదిని ఒక సినిమా చేశాను, అంటే జంబలకిడి పంబకు ముందు ఒక సినిమా చేశారు, అది కూడా మోహన్ గాంధీ గారు డైరెక్షన్, శివకృష్ణ గారు ప్రొడ్యూసర్, ఆయన హీరో. దాంట్లో వన్ ఆఫ్ ద హీరోయిన్ మన యమున గారు, సెకండ్ హీరోయిన్ గా నాకు చేశారు. పర్చూరి బ్రదర్స్ గారు దానికి రైటర్, వాళ్ళే సెలెక్ట్ చేశారు నన్ను చూసి. మోడర్న్ క్యారెక్టర్ అన్నారు, బట్ అది కొంచెం నెగటివ్ షేడ్ ఉన్న రోల్, అది నాకు చెప్పలేదు, మోడర్న్ క్యారెక్టర్ అన్నారు చేశాను. అలా అదిగా ఆఫర్ వచ్చింది అంతే, చేశాను. బట్ సినిమా ఫెయిల్యూర్ అయింది, అది పెద్దగా బయట తెలియదు. ఆ సినిమా గురించి నేను డైరెక్టర్ ఈవి గారు కూడా చెప్పాను, ఆ సినిమా ఇక్కడ చెప్పొద్దు అన్నారు, నువ్వు హీరోయిన్ గా నీ పేరు మార్చి ఇంట్రొడ్యూస్ చేస్తున్నానని పేరు మార్చారు. సో అలా అది జరిగింది. అందుకని నాకు తెలుగు సెకండ్ మూవీ ఇది అంతే. ఆఫర్ వచ్చింది, నాకు ఎలాంటి ఇబ్బందులు లేదు, అలాంటి ప్రాబ్లం. అక్కడి నుంచి నాకు నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి సినిమాలు వస్తున్నాయి, చేస్తున్నాను, అలా వచ్చేసాను.
నేను అవన్నీ ఫేస్ చేసిన తమిళ్ ఇండస్ట్రీలో బిగినింగ్ డేస్ లో వెళ్ళేదాన్ని. కొన్ని కంపెనీస్లో అలా చెప్పి పంపిస్తాననేవారు. నెక్స్ట్ డే ఫోన్ చేసి ఐడియల్ పిచ్కి వస్తారా, మేనేజర్ వచ్చి సార్ రమ్మంటున్నారు అని ఇలా అంతా వచ్చేది. అమ్మ లేదండి నేను వస్తాను, లేదండి మదర్ రావద్దు, ఆవిడ మాత్రం వస్తే చాలు అని ఇండైరెక్ట్ గానే, ఎవరు డైరెక్ట్ గా ఇంతవరకు ఎవరు అడగాలి. అప్పుడు మాకు అర్థమైపోయింది. స్టార్టింగ్ నాకు కూడా తెలీదు, వెళ్ళేదాన్ని కాదు. తర్వాత మేనేజర్స్ చెప్పారు దేనికి పిలుస్తున్నారమ్మా ఇలాంటివి ఉంటాయి అని. అప్పుడే అర్థమైంది నాకు నాన్నగారు ఎందుకు పోవద్దన్నారని. అప్పుడు చాలా ఫీల్ అయిన, అబ్బో అనవసరంగా రాంగ్ వేకి వచ్చేసానా, నాన్నగారు ఎందుకే చెప్పారు. ఇంకా నా ఒక మెంటాలిటీ కూడా అలాంటిది కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు, మంచి వాళ్ళు కూడా ఉంటారు, దేవుళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు. సో అలాంటిది నాకు దొరకచ్చు, వెయిట్ చేద్దామా అని నేను అప్పుడు కొంచెం ధైర్యం తీసుకున్నా. నాన్నగారు రిటర్న్ వచ్చేయమన్నారు. వద్దుమా ఎందుకు ఇంకా రిస్క్ తీసుకోవద్దు వచ్చి అన్నారు. ఆ తర్వాత నేను ఒక 6 months తీసుకుంటే అమ్మ చెప్పారు, ఎందుకు భయపడతావు, ట్రై చేయి, రాలేదంటే మనకు ఉందే ఉంది బెంగళూరులో, మనం వెళ్తాం, చదివితే ఫర్దర్ గా చదువుకోవద్దు అనుకుంటే పెళ్లి చేసిస్తాం మీకు, ఎందుకు భయపడద్దు అన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని. నాన్నగారు అప్పుడు ఎందుకంటే పెద్ద డిస్ట్రిబ్యూటర్ కదా, బెంగళూరులో విల్సన్ గార్డెన్ ఉంటుంది. విల్సన్ గార్డెన్ ఒక స్ట్రీట్ ఉంది, ఆ స్ట్రీట్ లో సగం స్ట్రీట్ నాన్నగారిదే. పెద్ద చాలా పెద్ద పెద్ద నాన్నగారు బాగా అప్పుడు చాలా వెల్ ఆఫ్ గా ఉండేవారు. బిగ్ షాట్ అప్పుడు నాన్నగారు. 4 కార్లు. నేను పుట్టినప్పుడు నాన్నగారు మొత్తం 10 ఏళ్ళు కూడా మహాలక్ష్మి. నాన్నగారు అంత వెల్ ఆఫ్ ఉన్నారు. తర్వాత కొంచెం మిడిల్ క్లాస్ ఎందుకు అయ్యామంటే, నేను పుట్టినప్పుడు నాన్నగారు చాలా ఓహోని ఉన్నారు. తర్వాత నా సెకండ్ బేబీ మా బ్రదర్ పుట్టేప్పటికి నాన్నగారు కొన్ని సినిమాలు అన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు కదా, తమిళ సినిమాలు 2-3 సినిమాలు పెద్ద దెబ్బ తినింది, ఫుల్ లాస్. సో అక్కడ అలా 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 డౌన్, మళ్ళీ ఆ డౌన్ కి వచ్చేసారు పాపం నాన్నగారు. అంటే ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన మంచి ఫ్యామిలీ నుంచి పుట్టిన మనిషి మా నాన్నగారు, మా తాతగారు అందుకు. తర్వాత నాన్నగారు చాలా డౌన్ అయ్యారు. అయిన తర్వాత మిడిల్ క్లాస్, బట్ మాకు కష్టాలు లేదు, మిడిల్ క్లాస్ గా ఉన్నాము. సరే నాన్నగారిని నేను మీరు చెప్పినట్టు నేను సంపాదించి ఆయన్ని ఒక సుఖపెట్టలేదు అనేది ఒక చిన్న కొరత అలాగే ఉండిపోయింది. ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయింది కదా, మీరు అవ్వలేదు? అంటే నాకు చెన్నైలో అలవాటు అయిపోయింది ఒకటి, పిల్లలు స్కూల్ అక్కడే చేర్చేసాను. సో వాళ్ళు కూడా అక్కడ కొంచెం ఇక్కడ అలవాటు అయిపోయారు, అందుకని రాలేకపోయారు. లేదండి, ఫర్దర్ గా తీసుకోవాలని అనుకుంటున్నా. సో ముందు కూడా మీ కెరీర్ చాలా ఫ్రూట్ఫుల్ గా సాగారని, ఈ సెకండ్ ఇన్నింగ్స్ కాదు కదా, ఇక త్రూ అవుట్ ద లాస్ట్ బ్రీత్ వరకు కూడా మీరు మంచి నట్టుగానే కంటిన్యూ అవ్వాలని ఆశిస్తూ, థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ టైం. నమస్తే అవన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.